రాసామి చాలు ఏదో మనం ఎన్నిసార్లు వస్తాం అందరికి ఫోటోలు తీసుకోవాలి జరుగు చీకటి ఉంటుంది అంతా ఉంటుంది వెడల్పుండు గంటే ఉంటుంది ప్రతి గ్రామంలో నియోజకవర్గం మొత్తంలో ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఒకటి ఏంటంటే మొన్న ఉగాది రోజే ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మంత్రులు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. మహిళలందరూ కూడా దీన్ని సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. విపరీతంగా రేట్లు పెంచినటువంటి ఏదైతే గ్రామాలలో 2 నెలలకు ఒకసారి కరెంట్ బిల్లు వచ్చేది ఉంటే 1 నెలకు చేసి 2 నెలల కరెంటు బిల్లును 1 నెలకు వచ్చే విధంగా గత ప్రభుత్వం ఆలోచన విధానం ఉండే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొత్తానికే 200 యూనిట్ల లోపల యూజ్ చేసే వాళ్ళందరూ కరెంటు యూజ్ చేసే వాళ్ళందరికీ కూడా కరెంట్ ఫ్రీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతున్నారు. కాబట్టి రాబో కాలంలో అదేవిధంగా మహిళా గ్రూప్ సంఘాలకు కూడా కోటీశ్వరం చేయాలనే ముఖ్యమంత్రి దృక్పథంతో ఇవాళ మహిళలకు మండలానికి ఒక బస్సును ఆర్టీసీ బస్సును ఇచ్చుకుంటూ దాన్ని ఆర్టీసీ డిపోలో రెంట్కు ఇచ్చుకుంటూ వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా పేదల సంక్షేమం కోసం, మహిళల సంక్షేమం కోసం ఈ మధ్యనే రాజీవ్ వికాస్ యోజనకు పెట్టడం జరిగింది. 50,000 నుంచి 4 లక్షల వరకు సబ్సిడీ మీద ఏదైతే లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. 50,000కు మొత్తానికి 50,000 వరకు ఉన్న వాళ్ళకు మొత్తానికి ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ. అదేవిధంగా 1,00,000 ఉన్న వాళ్ళకు 1,00,000 తీసుకున్న వాళ్ళకు 10,000, 1,00,000 నుంచి 2 లక్షల వరకు 20,000 కట్టాల్సిన బ్యాంక్ గ్యారంటీ ఉండాలి. 2 లక్షల నుంచి ఏదైతే 4 లక్షల వరకు ఉందో 30,000 ఉన్నది గ్యారంటీ 30%. కాబట్టి దీని అంతా కూడా యువత ఆన్లైన్ ద్వారా ఇప్పుడు 5th వరకు ఉన్నది. అది కూడా యువత అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేము కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్లో ప్రజలందరూ కూడా
యువత అందరూ కూడా అప్లై చేసుకొని లబ్ధి పొందాలని కోరుకుంటూ మహిళలు కూడా ఏదైతే ఈ సన్నబియ్య కార్యక్రమం ఉందో వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు.